ఏపీలో పథకాల అమలుపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పథకం అమలు చేయగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో మరొక స్కీమ్ ని అమలు చేస్తోంది. రెండు పథకాలు దాదాపుగా సేమే, కాకపోతే లబ్ధిదారుల లెక్కల్లోనే చిక్కొచ్చి పడింది. లెక్కల్లో తేడాలున్నాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉండగా అవే లెక్కలు చూపించి కౌంటర్ ఇస్తోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 2 ఎన్నికల్లో సంక్షేమ పథకాలు చాలా కీలక పాత్ర పోషించాయి. అభివృద్ధి కన్నా సంక్షేమం ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవరత్నాలంటూ వైసీపీ, సూపర్ 6 అని కూటమి. పేరు ఏదైనా ప్రజలకు సంక్షేమం అందివ్వాలనే ఉద్దేశంతో పథకాలు అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటికొకరికి చొప్పున తల్లికి 15,000 రూపాయలు అందించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో నిధులు జమ చేస్తోంది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం 2,000 రూపాయలు కట్ చేశారు. అప్పట్లో 2,000 కట్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది టీడీపీ. ఇప్పుడు ఆ పని వైసీపీ చేస్తోంది. రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 10,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 42,61,000 మందికి అమ్మఒడి అమలు చేస్తే కూటమి ప్రభుత్వం 24,65,000 మందికి అదనంగా తల్లికి వందనం ఇస్తోందన్నారు ఆయన. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడి ఇచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. అయితే 30 లక్షల మందికి తల్లికి వందనం అందడం లేదని, వారందరికీ ఎగనామం పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే 1,00,000 ఆంక్షలతో ఇంకా తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 87,41,000 మంది పిల్లలు ఉన్నారని, అందరికీ తల్లికి వందనం ఇస్తే అది కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తే 13,000 కోట్లు అవసరమని వైసీపీ అంచనా. కోత విధించి కేవలం 67 లక్షల మంది వరకే రికార్డ్స్లో చూపించి తల్లికి వందనం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పి ఈ రకంగా కోతలు చూపించడం సరైన పద్ధతి కాదంటున్నారు వైసీపీ నేతలు. 58 లక్షల మందికి అంట 30 లక్షల మందికి ఎగ్గొట్టేశాడు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టేశాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు. ఇస్తారో పెడతారో తెలియదు. ఇంకా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు కదా మీరు. ఆ 2,000 ఇచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, ఆ మెయింటెనెన్స్ 2,000 ఇస్తున్నాం, ప్రతి తల్లికి 15,000 ఇస్తున్నాం, మమ్మల్ని చూడు మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది కూటమి. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే తల్లికి వందనం అమలు చేస్తే తాము ఎందరు పిల్లలున్నా ఇస్తున్నట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు. మహిళలు సంతోషంగా ఉండడం చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరోవైపు తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయలు తన ఖాతాలోకి వెళుతున్నట్లుగా వైసీపీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ నిరూపించాలని సవాల్ చేశారు మంత్రి లోకేష్. లేకపోతే సీరియస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 24 గంటల డెడ్లైన్ ముగిసింది. లోకేష్ సవాల్పై ఇప్పటి వరకు వైసీపీ స్పందించలేదు. దీంతో లోకేష్ యాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.